విజయ్ చాలా బాగుంది, వెరీ గుడ్. ఇగో ఒక తండ్రి తీర్పు చాలా బాగుంది, చాలా బాగుంది. ఇగో మంచి మెసేజ్ సార్, మంచి మెసేజ్ ఇచ్చారు, చాలా బాగుంది. తండ్రి తీర్పు చాలా బాగుంది సినిమా. ఇంపార్టెన్స్ ఆఫ్ పేరెంట్స్ గురించి బాగా చెప్పారు. మనం మన పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, మరి వాళ్ళు మనల్ని ఎలా చూసుకున్నారో అంతకంటే బాగా చూసుకోవాలి అని తెలుసుకున్నాం. సినిమా బాగుంది. ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ పరిస్థితులకు తగ్గట్టుగా సినిమా తీశారు. చాలా బాగుంది. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అన్నదానికి నిదర్శనం ఈ సినిమా. తల్లిదండ్రుల్ని అనాథలు చేసే పిల్లల్ని కఠినంగా శిక్షించే చట్టాలున్నా కూడా కనీ పెంచిన వారిపై కేసులు పెట్టేందుకు పేరెంట్స్ ముందుకు రావడం లేదు. ఒక్క కేసు పెట్టి జైలుకి పంపించండి, పిల్లలు మారుతారు. మంచిగా కనువిప్పు కలగతట్టున్నది. తల్లిదండ్రులను ఏ విధంగా చూడాలి, పిల్లలను ఏ విధంగా పెంచాలి, అత్తమామలను తల్లిదండ్రులను మంచిగా గౌరవంగా చూడాలని మంచిగా తీసారు వాళ్ళు. మొత్తం చాలా బాగుంది. క్లైమాక్స్, సాంగ్స్ అండ్ చాలా బాగుంది. ఫ్యామిలీ తరం చూడొచ్చు, ఫ్యామిలీకి చూడొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవారు చాలా ఎంగేజ్మెంట్గా చాలా బాగుంది. మీరు చాలా ఆనందపడతారు. వచ్చి చిన్న చిన్న మూవీస్ కూడా ఎంకరేజ్ చేస్తే మీరు చాలా బాగుంటుంది. ఇది 3rd డే మూవీ రన్ అవ్వడం. శ్రీకాకుళం ఇంకా ఇతర తెలుగు స్టేట్స్లో కూడా బాగా రెస్పాన్స్ వస్తుంది. ఊర్లలోంచి ఇంకా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. చాలా మంచి రెస్పాన్స్ రావడం ఇదంతా మంచి ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ కూడా ఇచ్చినాం ఈ మూవీలో. సోషల్ మెసేజ్ ఉంది, మంచి కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది కాబట్టి అందరికీ నచ్చుతుంది అండ్ పబ్లిసిటీ కూడా పెరుగుతుంది. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. అందరికీ నమస్కారం. పెంపుడు కుక్కల్ని ఏసీ రూమ్ లో మంచాల పైన పక్కలో పడుకోబెట్టుకొని ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని మేము అసలు ఊహించలేము. థ్యాంక్ యూ. ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా లక్కీ. మన మీ ఉన్నత స్థితి చూసి గర్వించే తల్లిదండ్రులకు మీరేమిచ్చారు? ఒంటరితనం. ఆల్మోస్ట్ థియేటర్స్ ఫుల్ ఉన్నాయి. ఇక్కడ రాజమండ్రి ఇంకా చాలా ప్లేసెస్ లో ఇప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్ లో అయితే హౌస్ఫుల్ అయ్యేసి సీట్లు దొరకలేవు నిన్న. సో ఎందుకంటే చిన్న మూవీ సపోర్ట్ చేస్తా ఉండండి, చాలా మంది స్ప్రెడ్ చేయండి. ఈ సినిమా మంచి సూపర్ ఉంది, బాగా నడుస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ పబ్లిక్ మంచి టాక్ కూడా ఉంది. సినిమా ఒకసారి చూడండి, బ్యానరు. ఈ సినిమా అందరు చూడాలని మేము కూడా వచ్చినామన్నా. ఇక్కడ మనం మొసపేట థియేటర్కి వచ్చినాము సినిమా చూడడానికి. మంచిగా సినిమా కొత్త కూడా అవకాశం ఉంది. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వాములు సినిమాలు చూడొద్దు, కానీ వృత్తి ధర్మంగా సినిమా చూశాను. అది భక్తి చిత్రంగానే భావించి చూశాను. ఆ సినిమా అయితే అద్భుతంగా ఉంది. ఇది నేడు మానవ సంబంధాలు మరుగున పడుతున్న వేళ సరైన టైంకు సరైన సమయంలో ఈ సినిమాను తీసుకొచ్చారు. హౌస్ఫుల్ పోతుంది. ఇది అఖండ విజయం సాధిస్తుంది. పాటలు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. డైలాగ్స్ అయితే గుండెకు హత్తుకునేలా ఉంది. సినిమా అయితే ఎలా పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి అంటే అనేది చాలా బాగా క్లియర్గా చూపించారు. బాగుందండి, చాలా బాగుంది. అంటే మామూలుగా మా రియల్ లైఫ్లో ఎట్లా జరుగుతుందో సేమ్ ప్రస్తుత కాలం ఎట్లా ఉండాలో అది మొత్తం చూపించారు. నాకు ఎదురైన చేదు అనుభవాలు నన్ను పూర్తిగా చంపేశాయి. నేనిప్పుడు బ్రతికున్న శవాన్ని. బాగుంది సినిమా, చాలా బాగుంది. సందేశాత్మక చిత్రం ఇది. తల్లిదండ్రులు ఎట్లా ఉండాలి రేపు పొద్దున ఎలా ఉండాలి, వాళ్ళు ఎంత సెక్యూరిటీ ఉండాలనే విషయం బాగా చెప్పారు. మంచి నైతిక విలువలతో కూడిన చిత్రం ఇది. తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానాలు ఎలా పెంపొందించుకోవాలనేది ఫ్యూచర్ జనరేషన్కు చూపించినటువంటి సినిమా. బాగుంది, చాలా బాగుంది. చివరన్న మాత్రం క్లైమాక్స్ అందరికి కంట నీరు పెట్టిస్తుంది, కానీ విప్పు కలిగిస్తుంది. అందరు చూడండి, మంచి సినిమా. ప్రపంచానికి నేను కావాలి, నేను చెప్పే పాఠాలు కావాలి. నా పిల్లలకు నేను అవసరం లేదు, కానీ
నా ఆస్తులు కావాలి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మూవీ అండి, అందరూ చూడాల్సిన మూవీ. తప్పకుండా తల్లిదండ్రుల బాధల గురించి క్లియర్గా చెప్పారు. తప్పకుండా పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూడాల్సిన ఫ్యామిలీ మూవీ. అండ్ ప్రతి ఒక్క డైలాగ్ కానీ ఏది సొసైటీకి చాలా మంచి మెసేజ్ ఇస్తూ, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నా పిల్లలకి ఇవ్వను. ప్రేమను పంచని పిల్లలకు ఆస్తులు పంచనుగాక పంచను. అండ్ కుటుంబ విలువలు, రిలేషన్స్ ఎంత ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో ఈ టైంకి అనేది చాలా మంచిగా డెపిక్ట్ చేశారు. సో ఇట్ వాజ్ ఆల్ పోర్ట్రేడ్ వెరీ వెల్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, ప్రతిదీ చాలా బాగుంది. ఎవ్రీథింగ్, డైరెక్షన్ అండ్ అందరు యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా చాలా మంచిగా కన్వే చేశారు మెసేజ్ని. చాలా బాగుంది. తీరు బాగుంది, చూసాం. బాగుంది, పాటలు కూడా బాగున్నాయి. సినిమా చాలా సూపర్ ఉంది. మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. మా ఫ్రెండ్స్ అందరితో చూసా, మా స్కూల్ మేట్స్ అందరితో చాలా బాగుంది. ఒక సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చే మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింగా చెప్పుకోవచ్చు. చూడొచ్చు, అందరూ థియేటర్కి వచ్చి తప్పకుండా చూడాలి. బ్రదర్ని ఎంకరేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ బ్రదర్. చాలా బాగుంది మూవీ. అందరూ పిల్లలు అందరూ చూడాల్సింది. ఓ తండ్రి తీర్పు మూవీ చాలా చాలా బాగుంది. కాన్సెప్ట్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, అట్లాంటి మూవీ ఇది. అది అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన చిత్రం. ఇది ఫ్యామిలీతో మంచి చూడగలుగుతాము. అండ్ ఓకే, చూడొచ్చు, చాలా మొత్తంగా ఉంది మూవీ. సినిమా చాలా బాగుంది, రివ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. అందరు చూసి తప్పకుండా వచ్చి చెక్ చూడండి. థ్యాంక్ యూ. బాగుంది మూవీ, చాలా అందరూ చూడొచ్చు ఫ్యామిలీతో. అదిగో అక్కడ ఉన్నారు. అలా పేడ ఎత్తుతూ మాస్టారు, ఊడుస్తూ అమ్మగారు కనిపించేసరికి కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రులని ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు ఏ విధంగా వస్తున్నాయి అన్నది దానికి సరైన తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. మేము మీ కడుపున పుట్టిన వాళ్ళం. నీ ఆస్తి మీద నీకెంత హక్కు ఉందో మాకు కూడా గంతే ఉన్నది. అందనంత దూరాన ఉన్న కడుపు తీపితో వస్తే మీరేం చేశారా? నాన్న, సైకిల్ కొనివ్వు, బైక్ కొనివ్వు అంటే అప్పు చేసి మరీ కొనిచ్చాను కదరా. మూవీ అయితే అవసరం, కంటెంట్ బాగుంది, ఫ్యామిలీ చూడేటట్టు మూవీ అయితే చాలా బాగుంది. యూ కెన్ వాచ్ ఇట్. అందరు కలిసి చూడొచ్చు. ఇట్ ఈస్ ఎ నైస్ మెసేజ్ టు ద సొసైటీ. కరోనా వచ్చి చావు బతుకుల్లో ఉన్న మాస్టర్ దంపతులకు వైద్యం చేసి బతికించడం నా అదృష్టం. మా వారు సబ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర మాస్టర్ దంపతులకు కలిగిన బాధ గురించి చెప్పినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా నాన్నలుంటే అన్నీ ఉన్నట్టే, వాళ్లే లేకపోతే అన్నీ ఉన్నా చీకటే. సో ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. క్లైమాక్స్ ఎట్లా అనిపించింది? క్లైమాక్స్ చాలా బాగుంది. ఎమోషన్స్ కానీ, పేరెంట్ చైల్డ్ మీద తీసుకునే కేర్ కానీ, అసలు సొసైటీలో పిల్లలను ఎలా కేర్ తీసుకోవాలి అనే విధానము సినిమాలో చాలా బాగా చూపించారు. వెరీ గుడ్ స్టోరీ. యాక దండలు వేసి దండం పెట్టి ఏడవడం కాదు, బతికుండగానే అండగా ఉండండి. అమ్మా నాన్నల రుణం ఎన్ని జన్మలెత్తినా తీరదు. చిన్న చిన్న సినిమాలు కూడా ఆదరిస్తే వాళ్ళకు కొన్ని అవకాశాలు ఉంటాయి, చేస్తే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను మనసుగా కోరుతున్నాను. జైన్ జన్భీమ్. ఈ సినిమా ఒక కనువిప్పు కలిగించే చక్కటి కుటుంబ కథా చిత్రం, అందరూ చూడాలి. ఓకే, బాగుందండి. ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా. చూడు. ప్రేమాభిమానాలు తల్లిదండ్రుల మీద లేకుండా వాళ్ళు ఆస్తుల మీదే ప్రేమాభిమానాలు చూపటం కరెక్ట్ సందేశం ఇచ్చారు. అర్ధరాత్రి పూట ఇంటి నుంచి గెడ్డేసావు కదమ్మా, కంటి పాపలా పెంచుకున్నావు, కంట నీరు పెట్టించావు కదరా అమ్ములు. బాగుంది, సినిమా అయితే బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి అద్భుతమైన సినిమాలు రావాలనేది కోరుకుంటున్న మనుషులు నేను ఒక పక్షినండి. బాగుంది. యాక్చువల్లీ ఇట్స్ అన్ ఎమోషనల్ మూవీ అండ్ నాకు కూడా లైక్ టీయర్స్ ఆగలేదు. బట్ ఇట్స్ ఏ వర్త్ వాచ్ అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. యూ కెన్ హ్యావ్ ఎ ట్రై. లైక్ మూవీ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇట్స్ లైక్ మెయిన్లీ అబౌట్ పేరెంట్స్ అండ్ హౌ ఇప్పుడు కిడ్స్ జనరేషన్ ఎలా ఉన్నారు, హౌ దే ఆర్ పేరెంట్స్కి నాట్ రీడింగ్ అండ్ అన్కంట్రోలబుల్గా అయిపోయారు అండ్ హౌ దే హ్యావ్ టు బీ, అలా ఉంది మూవీ. అండ్ ఇట్స్
very worth watching and it's good actually. వీపు మీదెక్కి చల్చల్ గుర్రం చలాకి గుర్రం అంటుంటే మోకాళ్ళు నొప్పొచ్చినా భరించాను కదరా. గాడిదలా చాకిరీ చేసి పెంచి పెద్ద చేస్తే కుక్కలా చూసావు కదరా, పిచ్చి కుక్క. ఈ రోజున బలగం తర్వాత ఓ తండ్రి తీర్పు అనే సినిమా అంత గొప్ప మానవ సంబంధాలను, కుటుంబ బాంధవ్యాలను, అనుబంధాలను, ఆప్యాయతలను, అనురాగాలను, అభిమానాలను మరి ఈ సమాజానికి చూపించింది. మేమందరం సినిమా చూసాము. నేనైతే క్లైమాక్స్లో సందేశానికి నేను కంటనీరు పెట్టుకున్నా. అవసరాల దశలో వాళ్ళకు మంచి సౌకర్యాలు కలిగించకుండా నిర్లక్ష్యానికి గురై కేవలం వాళ్ళ ఆస్తిపాస్తులకు మాత్రమే వాళ్ళు వారసులుగా చలామనే బిడ్డలకి ఇది ఓ తండ్రి తీర్పు, ఒక మంచి చెప్పపెట్టు. సినిమాలో చూస్తున్నారు, చెడిపోతున్నారని నేను అనట్లేదు, కానీ ఈ సినిమా మాత్రం చూడాలి. ఎందుకంటే తల్లిదండ్రులని ఎవరు సరిగా చూసుకోవడం లేదు. ఈ సమాజంలో అవసరాలు తప్ప ఆత్మీయతలు, అనుబంధాలు కరువైపోతున్న ఈ రోజుల్లో ఇటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చే చిత్రం రావడం అనేది మన అందరి అదృష్టం. తండ్రి తీర్పు అందరు చూడవలసింది. నాకు చాలా సంతోషం ఉంది. చాలా బాగుందండి. ఎమోషనల్ సీన్స్ కి అందరు ఏడవడం చూసినా లైక్ దానికి మీకు బాధ అనిపించిందా? ఇట్లా చాలా బాధ అనిపించింది. చాలా సూపర్ ఉంది, సూపర్ హిట్ అండి. సొసైటీ చేంజ్ అవుతుంది అన్న, పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి ఏంటి దానివల్ల అదంతా చూపించారు మూవీలో. సో మా యూత్కి అందరికీ చూడాలి మూవీ, అందరూ బాగా తెలుసుకోవాలి. కనెక్ట్ అవుతుంది అందరికీ కనెక్ట్ అవుతుంది. సో చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ వైజ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ అండి, చాలా బాగుంది ఈ మూవీ. సో నేను ఏం చెప్తా అంటే అందరికీ చూడాలని చెప్తా ఈ మూవీ. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో పేరెంట్స్ని మనము మన పరిస్థితి, మనం ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం, సో అవన్నీ మనం పేరెంట్స్ని చూసుకోలేకపోతున్నాం. సో ఈ మూవీ చూస్తే అట్లీస్ట్ మన పేరెంట్స్ని మనం చూసుకునే అనే కొంచెం గుర్తని వస్తుంది. చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే, ఇట్ ఇస్ వెరీ గుడ్. బీజిఎం స్కోర్ ఏడుపు వచ్చిందా? లైక్ ఎట్లా అనిపించింది? బీజిఎం స్కోర్ అయితే వేరే లెవెల్ అండి, అసలు సూపర్, అసలు అల్టిమేట్, అసలు ఇంకొక మాట మాట్లాడదు. అర్ధరాత్రి పూట ఇంటి నుంచి గెడ్డేసావు కదమ్మా, కంటి పాపలా పెంచుకున్నావు, కంట నీరు పెట్టించావు కదరా అమ్ములు. కడుపున పుట్టిన వారే కఠినంగా మారుతుంటే, ఎదపై ఆడిన వారే గుండె గాయం చేస్తుంటే, ఈ సమాజంలో ఏదైతే లోపం ఉందో, ఈ సమాజంలో ఏవైతే తెలుసుకోవాల్సినటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారమే ఓ తండ్రి తీర్పు. తల్లిదండ్రులు ఈరోజు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లే ఉన్నారు. ఆ సందర్భంగా ఈ సినిమా అది సందేశాత్మకంగా తీసిన సినిమా అండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంది స్టోరీ కూడా. ఓకే, లైక్ అంటే ఎమోషనల్ సీన్స్, ఫాదర్ మదర్ సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి కదా, సో దానికి కనెక్ట్ అయ్యేలాగా అనిపించిందా, లేకపోతే ఆ సొసైటీ చేంజ్ అవుతుంది అనిపించిందా ఈ మూవీ వల్ల? ఫ్యామిలీ ఆడియన్స్ కంపల్సరీ కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీలా అనిపించింది, చాలా బాగుందండి. చాలా బాగుంది. ఇట్లాంటి డేస్లో ఇలాంటి మూవీ రావడం చాలా ఇంపార్టెంట్. మనం మన పిల్లల్ని ఎంత లవ్ చేస్తామో, ఓల్డెన్ డేస్లో మనల్ని కూడా మన పేరెంట్స్ అలాగే లవ్ చేస్తారు కదా, అది గుర్తుపెట్టుకొని మన పేరెంట్స్ని ఎప్పటికీ మంచిగా చూసుకోవాలి. అంతే, చాలా బాగుంది మూవీ అయితే. క్లైమాక్స్ అది అంతా చాలా బాగుంది, చాలా కనెక్ట్ అవుతాము, చాలా బాగుంది. మా అంటే ఇంకొక 10-15 years మా పేరెంట్స్తో ఉంటాం అంతే కదా. ఈ ఉన్న గోల్డెన్ డేస్ని మంచిగా చూసుకొని పేరెంట్స్ తోటి మన మెమొరీస్ని క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం మన పేరెంట్స్ని ఎలా చూసుకుంటామో మన పిల్లలు కూడా మనల్ని అలాగే చూసుకుంటారు కాబట్టి మనకు కూడా చాలా బాగుంటుంది. ఈ చిత్రాన్ని చూశాను. చిత్రం చూడకముందు కూడా నాకు ఐడియా ఉంది ఈ సినిమా మీద. ఆ పేరే మనం థియేటర్ దగ్గర లాక్కొస్తారు, నాకు అప్పుడే అనిపించింది. బ్రహ్మాండంగా ఉంది. చాలామంది తల్లిదండ్రులు ఈ కాన్సెప్ట్ అన్నది చూసాగా నేను చాలా మందిని చూడడం జరిగింది. అందరు ఆస్తులను గొడవలు పడడం నేను చాలా చూశాను. ఆస్తులు అస్సలే వద్దు. సూపర్ హిట్, 100 days పక్కా అన్న. చూసిన తర్వాత తెలుస్తుంది, చూడక ముందు ఎవరైనా మాట్లాడగలుగుతారు, చూసిన తర్వాత తెలుస్తుంది అన్న. ఓకే. నా సర్వీస్లో ఎన్నో నేరాలు ఘోరాలు చూశాను. ఎంతో మంది కిరాతకుల్ని, హంతకుల్ని చూశాను. కానీ వాళ్ళందరికంటే మోస్ట్ క్రిమినల్స్ ఎవరో తెలుసా? కొడుకులు. తల్లిదండ్రుల్ని పట్టించుకోని కొడుకులు, కూతుళ్ళు మాత్రమే. ఎస్, ద మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్ ఆర్ హార్ట్లెస్ డాటర్స్ అండ్ సన్స్. నరక యాతను అనుభవిస్తూ
నీకు జన్మనిస్తూ పునర్జన్మనెత్తుతుంది తల్లి. తన కోరికలు చంపుకొని నీ కోరికలు తీర్చేవాడు, నీ బతుకు కోసం తన బతుకంతా నాశనం చేసుకునేవాడు తండ్రి. అలాంటి త్యాగమూర్తుల్ని రోడ్డున పడేస్తారా? అనాథల్ని చేస్తారా? ఇలాంటి వాళ్ళు భూమికి భారం. నాకు గనక పర్మిషన్ ఇస్తే నేను ఎన్కౌంటర్ చేసేది క్రిమినల్స్ ని కాదు, తల్లి తండ్రుల్ని పట్టించుకోని పిల్లల్ని. బతుకునిచ్చిన అమ్మా నాన్నల్ని నిర్లక్ష్యం చేసే పిల్లలు బతుకున్న చచ్చిన శవాలతో సమానం. పేరెంట్స్ గురించి చాలా మంచిగా ఉంది. లాస్ట్లో క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎవరు పేరెంట్స్ అంత చక్కగా చూస్తలేరు, కానీ సినిమా చూస్తే మంచిగా ఉంటుంది. ఆ పేరెంట్స్ కూడా చాలా మంచిగా చూసుకోవచ్చు అని అనిపిస్తుంది. వస్తాయి ఈ జనరేషన్కి కరెక్ట్ సెట్ అయ్యే సినిమా అన్న. చాలా బాగుంది మూవీ, ఎంత యాక్టింగ్ అంత బాగుంది, డైరెక్షన్ మంచి ప్రయత్నం. ఈ రోజుల్లో కొన్ని సినిమాలు యూత్కి చాలా అవసరం. ఎందుకంటే ఎవరు ఉద్యోగాల దారిలో ఎవరి దారిలో వాళ్ళు పిల్లలకు కూడా తల్లిదండ్రులను వాళ్ళ హాస్టల్లో పెట్టడం వల్ల అనుబంధాలు తగ్గిపోతున్నాయి, జ్ఞానం తగ్గిపోతున్నాయి, డబ్బు మీద దేహం ఎక్కువైపోతున్నది. చాలా మంచి సబ్జెక్ట్, చాలా బాగా డైరెక్ట్ చేశారు. అందరూ యూత్ అందరూ బాగా చూడకుంటున్నారు. ఓ తండ్రి తీర్పు చాలా సందేశాత్మకమైన మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఇది ప్రతి ఒక్కళ్ళు చూడవలసింది. ముఖ్యంగా యూత్ చూసి వాళ్ళ పేరెంట్స్కి తగిన ప్రాధాన్యత ఇచ్చి పేరెంట్స్ని గౌరవించి పెద్దవాళ్ళని గౌరవించవలసిన సినిమా ఇది. ఏమైంది నాన్న? మాస్టర్ అమ్మా నాన్నలు మన పిల్లలతో సమానం. పిల్లల్ని మనం ఎలా చూసుకుంటామో అమ్మా నాన్నల్ని కూడా అలాగే చూసుకోవాలి. అది మన బాధ్యత, అది మాత్రమే మన బాధ్యత.